ప్రపంచాన్ని కదిలించిన కరోనా మహమ్మారి వస్తుందనే ఆలోచన లేకుండా గడిపిస్తున్న రోజులవి. ఎప్పట్లాగానే పొద్దున్నే లేచి వైశేష పరమాత్మ అంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న క్షణాలవి. రైళ్లు రయ్యి రయ్యని పరిగెడుతున్నాయి, విమానాలు మోత ఊగిస్తున్నాయి. ఎప్పట్లాగే మన రోడ్డు ట్రాఫిక్తో జనాభాతో కలకల్లాడిపోతుంది. యాక్సిడెంట్లు హుందాగా జరిగిపోతున్నాయి. పొద్దున్న పాల ప్యాకెట్ పేపర్ వాడి దగ్గర నుండి రాత్రి ఒక పెగ్గ వేసి హాయిగా పడుకునే వాడి వరకు అందరూ బిజీ. ఇలాంటి బిజీ లైఫ్లో ఒక చిన్న ఊరు, ఆ ఊళ్ళో ఒక కుర్రాడు చదువు కోసం పరిగెత్తే పిల్లల్ని చూసి తను కూడా చదువుకోవాలనుకునే ఒక కుర్రాడు కథ. తన కథ ఏంటో ఒకసారి చూద్దాం. అన్నా 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 డబ్బులు లేవురా. డబ్బులు కాదన్న, టైం చెప్పని. టైం 8:15 రా. అలాగేనన్నా. Number 1, present teacher. 2, Present teacher. 3, Present teacher. 4, Present teacher. 5. బాబాయ్ 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 ఒక్కరోజు వెళ్తాను బాబాయ్ 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 ఒక్కరోజు బాబాయ్ బాబాయ్ ఒక్కరోజు పోను బాబాయ్ బాబాయ్ ఇలాగే ఇలాగ వచ్చేస్తాను బాబాయ్ బాబాయ్ ఒక్కరోజు బాబాయ్ 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 ప్లీజ్ బాబాయ్ 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 బాబాయ్. చిన్న
లేదన్నా 2 నిన్నటి నుంచి తినలేదు. థ్యాంక్స్ అన్న. Okay, children, read this formula. నేను ఫ్రెండ్ అండి. నువ్వు మధ్యలో ఒక ఫ్రెండ్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? రాగండి మీరు వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ నన్ను ఎక్కువ కోపం వచ్చిందని నీ ఫ్రెండ్ అంటే. నువ్వు కరెక్టే చెప్పారా, నువ్వు నా ఫ్రెండ్వే. నా ఫ్రెండ్స్ అందరు నేను పడుకోవడం మాత్రమే చూసారు, కానీ నువ్వు మాత్రం నాలో ఉన్న బాధను చూసావు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇంతకీ నీ పేరేంట్రా? నా పేరు లోకేష్. నీ పేరులో కదా వాళ్ళు చెప్తుంటే విన్నాను. సరే, నువ్వు ఎక్కడ ఉంటావు? దా చూపిస్తాను. రా. ఇదిగో ఇదేనా ఇల్లు. ఇదా మీ ఇల్లు? ఇక్కడ నువ్వు ఉంటావు? మీ పేరెంట్స్ లేరా? అవన్నీ చెప్తాను, వచ్చి కూర్చో. మా పేరెంట్స్ ఉండేవారు కానీ 5 సంవత్సరాల క్రితం చనిపోయారు. మా వాళ్ళని ఆస్తి పంచుకున్నట్టు తప్పితే నన్ను మాత్రం వదిలేశారు. అప్పటి నుంచి ఇక్కడే దొరికింది తింటాను, నచ్చినప్పుడు పడుకుంటాను. ప్రేమని స్నేహాన్ని దూరం నుండే చూస్తాను. డోంట్ వరీరా, నీకు ఎవరు లేరన్నావు కదా, ఈ రోజు నుంచి నీకు తోడుగా నేనున్నాను. నాకు స్కూల్కి రావడం అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్కి ఎదురుగానే గూడు కట్టుకొని ఉంటున్నాను. నాకు స్కూల్కి రావడం అన్నా, స్కూల్లో మీతో ఆడుకోవడం అన్నా, మీతో చదువుకోవడం అన్నా చాలా ఇష్టం. కానీ నన్ను చూసిన, నా బట్టలు చూసిన ఎవరు రానిస్తాను లోపలికి. ఓకేరా, నీకు బట్టలే ప్రాబ్లం అంటున్నావు కాబట్టి హ్యాపీగా మా ఇంటికి వచ్చే 2 పూట్ల మంచి భోజనం పెడతాను, నా బట్టలన్నీ నీకు ఇస్తాను, సొంత తమ్ముళ్ళ నేను చూసుకుంటాను రా. నువ్వు నా మీద ఏం జాలి చూపించవసరం లేదు. నాకు అసలు అవేం వద్దు. మరి నీకేం కావాలి? అడిగితే చేసేదాన్ని సాయం అంటారు, అడగకుండా చేసేదాన్ని సహాయం అంటారు. అర్థమైంది. నువ్వు స్కూల్ లోపలికి రాలంతే కదా? అంతే. నేను ట్రై చేస్తాను, నీకు సాయం చేయడానికి నేను ఎలాగైనా ట్రై చేస్తాను. ఓకేరా, నాకు లేట్ అవుతుంది, బాయ్. థ్యాంక్స్. ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ ఎందుకురా? సరే బాయ్. నీకోసం ఎక్కడ ఎదురు చూస్తాను. బాయ్. పరిగెత్తా పైకొంటా నాకు వెళ్తావా? బాబాయ్ 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 బాబాయ్. Okay, children, read this formula. A power m into a power n is equals to a power m plus n. A power minus n is equals to 1 by a power n. A power m into a power n is equals to a power m plus n. A power
కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ జిల్లాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 జిల్లాల పేర్లున్నాయి. ఏపీలో 3, తెలంగాణలో 5 జిల్లాలను లాక్డౌన్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందులో తెలంగాణ రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, భద్రాద్రి జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించింది. ఇటు ఏపీలో విశాఖ, కృష్ణా, ప్రకాశం జిల్లాలను లాక్డౌన్ జాబితాలో చేర్చింది. బాబాయ్ ఇదే స్కూల్కి ఎవరు రాలేదు ఈరోజు. వచ్చిందమ్మా అన్ని సెలవులు కూలన్నీ అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అవదా? వెళ్తావా? నా పొరికినత్తాను ఎందుకు ఇల్లు. సరే బాబు, నిజంగా బాబాయ్? నిజం? సరే బాబాయ్. ఏపీలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు బడులు తెరవడానికి సన్నద్ధమవుతున్నారు. ఎందుకు బాబాయ్? పెట్టుకోవడం తప్పు. సరే సరే అయితే వేసే. Sit down, children. How are you, children? Fine, teacher. What were you doing in the lockdown period? Do you learn new things any? Yeah? Okay, tell me. The formula for a plus b plus c whole square. At least tell me, define prime factorization. If you know the answer, please raise your hands. Anyone? Very shame, children. టీచర్ 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 Come on. Good morning. Really, you know that answer? Yes, ma'am. Come on, tell me. The formula of a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. Good. Next. Any number can be written in the form of product of prime is called prime factorization. Can I use the word? Okay. The prime factorization of 12 is 4 into 3 is 2 into 2 into 3, ma'am. It is 12. Excellent. See, children, what about you? Lockdown is not way to play games like PUBG, Free Fire and Ludo. It is way to learn new things like him. Do you want to join in this school? Okay. I will get a free admission for you in this school. Welcome to our school. ఇక నుంచి తిను కూడా మీ ఫ్రెండ్. ఓకే? Say hi to him. Hi. Congratulations.
నిజమైతే అది కథ అవుతుంది. ఈ కుర్రాడి కథ తన కథ. కరోనా వచ్చి అందరినీ ఆర్థిక ఇబ్బందుల్లో పడేసి ఉండొచ్చు, కానీ కరోనా వల్ల వచ్చిన ఫ్రీ టైం అంటే లాక్డౌన్ మాత్రం ఎంతో విలువైనది. ఏదో సాధించాలనుకుని ఇంకేదో జాబ్ చేస్తూ సర్దుకుపోయే జీవితం అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి కొత్త విషయాలు నేర్చుకునే ఒక సువర్ణ అవకాశం ఈ లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల వచ్చిన సమయం ఈ కుర్రాడి భవిష్యత్ బాటకి మార్గాన్ని చూపించింది. మరి మీకు వాట్ డిడ్ యు లెర్న్ డ్యూరింగ్ ద లాక్డౌన్ పీరియడ్? ఆస్క్ యువర్ సెల్ఫ్.